ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మూవ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో ఎస్జేఎఫ్లో ఉన్న యావరేజింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నామండి. ఎందుకు ఈ యావరేజింగ్ టెక్నిక్స్ అంటే మనకు తెలుసు ఎస్జేఎఫ్ అంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది నాట్ ఇంప్లిమెంటబుల్. ఎందుకంటే మనం బరస్ట్ టైం అనేది మనకి తెలియదు. సిపి యొక్క బరస్ట్ టైం ఎంత అవుతుందని, ఒక ప్రాసెస్ యొక్క బరస్ట్ టైం ఎంత అవుతుందని మనకు తెలియదు. సో మనకు తెలియకుండా షార్టెస్ట్ ఇదే అని ఎలా ఫిక్స్ అయ్యి మనం షెడ్యూలింగ్ చేస్తాం. సో దానికోసమే మనం ప్రొడక్షన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం, అంటే ఊహిస్తాం. సో ఆ టెక్నిక్సే యావరేజింగ్ టెక్నిక్స్. సో మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఎస్జేఎఫ్లో ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్ అండి. సో ఈ ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్ ఎలా వస్తుందో మీకు ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తున్నాను. సో మనకి ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్ అనేది చేస్తారు. రూల్గా అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ యావరేజింగ్ టెక్నిక్స్ చూసుకుంటే సింపుల్ యావరేజింగ్ టెక్నిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్ అండి. సింపుల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 2 ప్రాసెస్లు తీసుకుందాం, P0, P1. దీని యొక్క యాక్చువల్ బర్స్ట్ టైమ్స్ 10, 12. కానీ మనం ప్రొడక్ట్ చేసింది ఫస్ట్ వన్కి కంపల్సరీ ప్రొడక్ట్ చేయాలి కాబట్టి 9 అని ప్రొడక్ట్ చేస్తాం. సో P1 ప్రాసెస్కి ప్రొడక్షన్ టైం అనేది మనం చెప్పాలి. ఎలా చెప్తారంటే, దీనికి సింపుల్ యావరేజింగ్ టెక్నిక్ అయితే దాని యొక్క ప్రీవియస్ యాక్చువల్ టైమ్స్ యొక్క యావరేజ్. సో దీనికి ప్రీవియస్ ఏంది 10 ఒకటే ఉంది కాబట్టి 10 వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 10, 12, 13 తీసుకుని, సో దీని యొక్క రెండో యావరేజ్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో దీని యొక్క యావరేజ్ ఏంటి అవుతుందంటే, దీని యొక్క ప్రొడక్షన్ ఏంటవుతుందంటే, మూడో ప్రాసెస్ యొక్క ప్రొడక్షన్ పై రెండు యొక్క యాక్చువల్ టైమ్స్ అంతా 10 and 12 వాటి యొక్క యావరేజ్. అంటే ఎంత, 11. సో ఇలాగా చేయాలి సింపుల్ యావరేజింగ్ టెక్నిక్స్లో. అది ఓన్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ప్రీవియస్ యొక్క యాక్చువల్ బర్స్ట్ టైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ యావరేజింగ్ టెక్నిక్ అనేది ప్రీవియస్ యొక్క బర్స్ట్ టైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ప్రొడక్టెడ్. ఓన్లీ ప్రీవియస్ యొక్క యాక్చువల్ బర్స్ట్ టైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానితో పాటు మనకి వచ్చింది ఏంటంటే, ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్ అండి. ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్లో ఏంటంటే, మనం ఆల్ఫా అనే ఒక ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. ఇది 0.5 to ఎంతైనా ఉంటుంది, 0 to 1 మధ్యలో. సో ఈ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకొని, ఇది టీ అంటే ఇది యాక్చువల్ అండి, ఇది ప్రిడిక్టెడ్. ఇది బోత్ యాక్చువల్ అండ్ ప్రిడిక్టెడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సింపుల్ యావరేజింగ్ టెక్నిక్ అయితే ఓన్లీ పాతది ఓన్లీ యాక్చువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యాక్చువల్ బర్స్ట్ టైమ్స్ మీదే. అదే ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ టెక్నిక్ అనేది ప్రీవియస్ యొక్క యాక్చువల్ మరియు ప్రిడిక్టెడ్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం P2 ప్రాసెస్ యొక్క ఎంత వస్తుందో వాల్యూ మనం ప్రిడిక్ట్ చేద్దాం. ఇది ప్రిడిక్ట్ చేద్దాం. ఎలా ప్రిడిక్ట్ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ T2 ప్రాసెస్ కదండి. సో దీని యొక్క ప్రీవియస్ ప్రాసెస్ ఏది, P1. సో ఆల్ఫా అనేది 0.5 తీసుకుందామండి పక్కలో. 0.5 ఇంటూ ప్రీవియస్ ఎంత, దీని యొక్క యాక్చువల్ టైం 10, అలాగే ప్లస్ 1 మైనస్ 0.5 ఇంటూ దీని యొక్క ప్రీవియస్ యొక్క ప్రొడక్షన్ టైం కూడా తీసుకుంటుంది. ఇది 5, ఇది 10, టోటల్ 15. దీని యొక్క ప్రొడక్షన్ వాల్యూ 15. అదే యావరేజింగ్ టెక్నిక్ అయితే, సింపుల్ యావరేజింగ్ టెక్నిక్ అయితే ప్రీవియస్ యొక్క యావరేజ్ ఓన్లీ యాక్చువల్ టైమ్సే. ప్రీవియస్ ఓన్లీ 10 ఉంది కాబట్టి అది 10 వస్తుంది. బట్ ఇదంతా వచ్చింది 15. ఇదేనండి సింపుల్గా యావరేజింగ్ టెక్నిక్స్. 2 టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయో చెప్పాను, సింపుల్ యావరేజింగ్ టెక్నిక్
ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ టెక్నిక్. సింపుల్ యావరేజ్ టెక్నిక్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ బరస్ట్ టైం అనేది మనం ఎలా ప్రొడక్ట్ చేస్తామంటే ప్రీవియస్ యొక్క యాక్చువల్ టైం యొక్క యావరేజ్, అంతే, ప్రీవియస్ యొక్క యాక్చువల్ టైం యొక్క యావరేజ్. అదే ఎక్స్పోనెన్షియల్ యావరేజింగ్ అనుకోండి, ఆల్ఫా అనే ఫ్యాక్టర్ ఉంటుంది, ప్రాబిలిటీ ఫ్యాక్టర్. దాని ప్రకారం ప్రీవియస్గా ఉన్నటువంటి యాక్చువల్ టైం అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రొడక్షన్ టైం రెండిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది యావరేజింగ్ టెక్నిక్స్. థ్యాంక్ యూ.